హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ కావ్య తెలుగు క్రియేషన్స్. ఇవాళ మన వీడియోలో వచ్చేసి పానీపూరి తయారు చేయడం అండి. ఇన్స్టెంట్ పానీపూరి అయితే నేను తీసుకొని వచ్చుకున్నాను. ఫస్ట్ టైం అయితే దాంట్లోకి పానీ అనేది ఎలా తయారు చేశాను, స్టఫింగ్ కోసం అయితే నేను ఎలా తయారు చేశానో చూసేసేయండి. పానీపూరి ఇష్టం ఉన్న వాళ్ళైతే తప్పకుండా ఈ వీడియోని ఓపెన్ చేయగానే ఒక్క లైక్ అయితే ఇవ్వండి. మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ మీ కావ్య. ఇవాళ మన వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ఎంతో ఇష్టంగా తినే పానీపూరిని అయితే మన ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూసేసేయండి. నేను పానీ కోసం అయితే ముందు పుదీనా అయితే ఒక హాఫ్ కట్ట తీసుకున్నాను. ఈ పుదీనాని శుభ్రంగా వాష్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకుంటున్నాను. దాంతోపాటుగా ఒక 4 పచ్చిమిర్చి, ఒక చిన్న అల్లం ముక్క కూడా వేసుకొని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. పెద్ద సైజ్ అంతా నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అయితే తీసుకొని కొంచెం సేపు నానబెట్టుకున్న తర్వాత ఇప్పుడు చింతరసం అయితే తీసుకుంటున్నాను. ఈ రసాన్ని బాగా కలుపుకుంటూ తీసుకుంటే మనకు రసం అంతా వచ్చేస్తుంది. ఈ రసాన్ని కూడా బౌల్లో పోసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పుదీనాని తీసుకొని ఆ చింతపులుసులో పోసుకోవాలి. అన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి. తగినంత సాల్ట్ అయితే వేసుకోండి, కొంచెం కారం కూడా వేసుకోండి. మీ రుచికి తగినంత కారము, వాటర్ అనేది కలుపుకొని దీంట్లోకి మనము ఒక హాఫ్ స్పూను మిరియాలు పొడి అయితే వేసుకుంటున్నాను. అలాగే హాఫ్ స్పూన్ అయితే జీలకర్ర పొడి వేసుకోవాలి. ఇంతేనండి, చాలా ఈజీగా సింపుల్గా మన ఇంట్లోనే ఈ పానీపూరిలోకి రసం అయితే తయారు చేసేసుకున్నాము. ఫైనల్గా ఒక నిమ్మ చెక్కనైతే తీసుకొని, ఒక నిమ్మకాయని హాఫ్ చెక్కనైతే తీసుకొని రసం పిండుకుంటున్నాను. పానీ అయితే తయారైపోయింది, పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టఫింగ్ కోసము ఒక 4 గంటల ముందు బఠానీలు అయితే నానబెట్టుకోవాలి. ఒక 3 విజిల్స్ వచ్చేదాకా కుక్కర్లో ఉడకబెట్టేసుకొని ఇప్పుడు ఒక 2 ఉల్లగడ్డలను కూడా ఉడకబెట్టుకొని అన్నీ బాగా కలిసేలాగా ఈ విధంగా కలుపుకుంటే స్టఫింగ్ అయితే మనకు రెడీ అయిపోతుంది. దీంట్లోకి 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూను మిరియాల పొడి కలుపుకున్నాను. అదేవిధంగా కొంచెం కారము, సాల్టు అన్నీ కలుపుకొనేస్తే మనకు స్టఫింగ్ అయితే రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ స్టఫింగ్ అనేది మనం తయారు చేసుకున్న పానీపూరిలో పెట్టుకుంటే ఎంతో ఈజీగా సింపుల్గా ఎవరైనా చేతగాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకొని మన పిల్లలకి మనం అయితే తినొచ్చండి. బయట నుండి తెచ్చుకొని తినేదానికంటే మన ఇంట్లోనే ఒక 5 నిమిషాలు 10 నిమిషాల్లో మనం ఇవన్నీ తయారు చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉండే పానీపూరి మనం ఎన్ని కావాలన్నా తినచ్చు. ఇన్స్టెంట్ పానీపూరీలు అండి ఇవి. ఈ ప్యాకెట్లు అయితే ఉంటాయి. మనకు ఒక 4 మెంబర్స్ ఇంట్లో ఉంటే 4-5 టైమ్స్ అయితే వీటిని చేసుకోవచ్చు. అన్నీ ఉంటాయన్నమాట. మనకు అప్పడాలు, వడియాలు ఎలా ప్యాకింగ్లో ఉంటాయి అలాగే ఉంటాయి. వాటిని అయితే తీసుకొని వచ్చుకున్నాము ఆ ప్యాకెట్ని. చూడండి, ఇలాగా స్టవ్ ఆన్ చేసి బాండలు పెట్టుకొని ఆయిల్ అనేది కాగిన తర్వాత బాగా ఆయిల్ కాగేదాకా పెద్ద మంట పెట్టుకున్న. ఇవి వేసేటప్పుడు మాత్రం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా అప్పడాలు వేసుకున్నట్టు వేసుకొని వేయించేసుకోవడమేనండి. చూడండి, ఇలా వేయంగానే ఎలా పొంగుతున్నాయో బాల్స్ లాగా వచ్చేస్తున్నాయి. ఇలా వేసిన తర్వాత 2 సైడ్లు తిప్పుకొని ఇప్పుడు తీసేసుకోవడమేనండి. ఎక్కువసేపే ఉంచాల్సిన అవసరం ఏమి లేదు. వేయంగానే ఇవి బాగా పొంగుతాయి. చాలా టేస్టీగా ఉన్నాయండి. ఫస్ట్ టైం ట్రై చేసినా కానీ మాకు చాలా బాగా అనిపించాయి. మనం బయటికి వెళ్ళి కొనుక్కుంటే దానికంటే కూడా ఇలాగ మనం ఇంట్లోనే తీసుకొని వచ్చుకొని చేసుకున్నారనుకోండి, ఒక 5-10 నిమిషాల్లో అయితే మీరు వీటిని రెడీ చేసేసుకొని అందరూ చాలా హ్యాపీగా తినేయచ్చు. చాలా టేస్టీగా ఉండే ఇన్స్టెంట్ పానీపూరీలు అయితే రెడీ అయిపోయినాయి. ఇప్పుడు దీంట్లోకి పానీ కూడా రెడీ అయిపోయింది. అలాగే ఆనియన్స్, కొత్తిమీరను కూడా కట్ చేసి ఒక బౌల్లో పెట్టుకున్నాను. అలాగే పూరీలను కూడా తీసుకొని ఒక బౌల్లో పెట్టుకున్నానండి. ఇప్పుడు మీకు స్టఫింగ్ చేసి చూపిస్తాను. మనం కాల్చుకున్న పూరీలండి. ఇప్పుడు ఒక పూరీని అయితే తీసుకొని చూడండి ఎంత కరకరలాడుతూ ఉన్నాయో. ఇప్పుడు మనం అయితే స్టఫింగ్కి తయారు చేసుకున్నాం కదండి, ఆలు బఠానీ కుర్మా, దాన్ని పెట్టుకుంటున్నాను. దాంట్లోనే కొన్ని ఆనియన్స్ పెట్టుకున్నాను, కొంచెం కొత్తిమీర పెట్టుకున్నాను. ఇప్పుడు పానీలో ముంచుకొని తినేస్తే పానీపూరి అయితే రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మీకు ఈ వీడియో అయితే అర్థమవుతుంది. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా కూడా ఒక్క లైక్ అయితే ఇవ్వండి. ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అయితే మన ఛానల్ అయితే చూస్తూ ఉండండి. వీడియో వద్దనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి అయితే తప్పకుండా షేర్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.
కావ్య తెలుగు క్రియేషన్.